వీకేబీ న్యూస్కి స్వాగతం. మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ వీకేబీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వికారాబాద్ జిల్లా పరిగిలో బహిరంగ సభ ఏర్పాట్ల పరిశీలన, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పర్యటన. ఫిబ్రవరి 7న పరిగిలో జరగనున్న ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఏర్పాట్ల సమీక్ష, బహిరంగ సభకు సంబంధించి జరుగుతున్న పనులను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజా సంక్షేమ మరియు అభివృద్ధి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సభ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరియు మౌలిక సదుపాయాల గురించి మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని నాయకులకు ఘనస్వాగతం పలికారు. రేపు పరిగిలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంలో పరిగి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించి గౌరవ సహచర శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి సేవ చేసి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవాలనే యోచనతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి రావస్తా ఉన్నారు. వేలాది సంఖ్యలో ఈ నియోజకవర్గం పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన ప్రజానికం పెద్ద పెట్టిన రావటం జరుగుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సర్పంచులను గెలిపించుకొని రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉన్న అభివృద్ధి ఇదే మాకు నిదర్శనం. రాబోయే కాలంలో పరిగి మున్సిపల్ కౌన్సిల్లో కూడా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. ఆ క్రమంలో ఏం విధంగా మనం ముందుకు పోవాలి, పరిగి మున్సిపల్ కేంద్రం హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఒక భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలని రేపు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రస్తావన చేయటం, రాబోయే కాలంలో నిధులు సమకూర్చి ఒక ఆదర్శనీయమైన మున్సిపాలిటీ చేయాలని వారి ఉద్దేశాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో పరిగి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలని ప్రత్యేకంగా మరి పక్కనున్న మున్సిపల్ పౌరులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.